ఆ సర్పం ఎక్కడా? ఇంతసేపు ఇక్కడే కదా ఉంది. నేను ఇక్కడున్నాను. నేను ఈ దీవికి రాజుని, నాగరాజుని. నేను నీ ధైర్యాన్ని చూసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. నమ్మకం అనే జ్యోతి దొరికినట్టుగా అనిపిస్తోంది. ఏంటి ఆశ్చర్యం? అసలు సంగతి ఏంటంటే, శక్తివంతమైన పెద్ద గ్రద్ద చంగుల రోజు వచ్చి ఈ సరస్సులో ఉండే నా బంధుమిత్రులందరినీ, అంటే సర్పరూపంలో ఉన్న ఎవరైనా ఒకరిని తన కాళ్ళతో గట్టిగా పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతుంది. సాహసోపేతమైన యువకుడా, ఆ గ్రద్ద బారి నుంచి మేము తప్పించుకోవడానికి నువ్వు మాకు సహాయం చేస్తావా? నిజంగా మీకున్న సమస్య చాలా పెద్దది. అయితే ఈ పని చేయడంలో నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నేను మీకు ఖచ్చితంగా సాయం చేస్తాను. ఇది విని సర్పరాజు చాలా సంతోషించారు. తర్వాత వాళ్ళందరూ కలిసి గ్రద్ద జంగులాని తన వలలో చిక్కుకునేలా ఏర్పాట్లు చేశారు. మరైతే ఇదేంటి? ఇది అద్భుతాన్ని సృష్టించే ఒక గొప్ప ఆయుధం. వాడు వచ్చేసాడు అనుకుంటా. వాడదిగో అక్కడ ఉన్నాడు. ఆఖరి ఆహ్వానాన్ని ఒప్పుకో. ఈ చెంగిలాల్నే కట్టిపడేస్తున్నావా? ఇప్పుడు దీని పరిణామం ఎలా ఉంటుందో చూస్తూ ఉండు. ఎంత ప్రయత్నిస్తావో ప్రయత్నించు. కానీ ఈ రోజు నిన్ను నా బారి నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఇప్పుడు ఆఖరి ప్రయత్నం మిగిలింది. నువ్వు ఓడిపోయావు. లేదు చంగోలా, ఒక్కసారి వెనుతిరిగి చూడు. If you like this video, subscribe to our channel Murthy Media.